नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। आने वाले पंचायत नगर निगम चुनाव में बीआरएस पार्टी झंडा फहराएगा। पूर्व मंत्री एर्राबेल्ली दयाकर राव ने कहा। टीआरएस निर्वाचन क्षेत्र में नानी गार्डन के पास वरंगल उर्सगुट्टा पूर्व मंत्री एर्राबेल्ली दयाकर राव, टीआरएस पार्टी के एमएलसी उम्मीदवार राकेश रेड्डी, बीआरएस पार्टी पूर्व नगर सेवक, जिला नेता, बड़ी संख्या में निर्वाचन क्षेत्र के कार्यकर्ताओं ने भाग लिया। इस संदर्भंगा पूर्व मंत्री दयाकर राव ने कहा कि सभी सर्वेक्षण रिपोर्ट बीआरएस पार्टी के पक्ष में है। मेरे पास कई मामले हैं। उन्होंने कहा कि कांग्रेस पार्टी के पूर्व मुख्यमंत्री राजशेखर रेड्डी के कार्यकाल में कई झूठे मामले दर्ज किए गए। अब वे ऐसा कर रहे हैं। वह जनता ही बताना चाहते हैं कि कांग्रेस पार्टी ने अपने वादे पूरे नहीं किए हैं। ఆ లిస్ట్ తయారు చేయడం జరుగుతున్నదనుకుంటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇబ్బందులు పడ్డారు, కష్టాలలో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు, నాకు తెలుసు. నేను చాలా సందర్భాలలో ఇక్కడ ఎమ్మెల్యే చెప్పాను, ఇది గెలుస్తుంది, ఇది గెలవదు, ఇది తప్పుడు క్యాండిడేట్ పెడుతున్నామని నేను గట్టిగా వాదించినా కూడా కొన్ని నేను చెప్పినప్పుడు వినకుండా డిక్లేర్ చేశాను. కొన్ని ఓడినాయి, కొన్ని గెలిచినాయి. రేపు రాబోయే రోజుల్లో ఒకటే నిర్ణయం తీసుకోదలుచుకున్నాను. ఫస్ట్ మన పార్టీలో ఒంటిగా పనిచేసే వాళ్ళకు ఫస్ట్ తీయాలనేది నా ఆలోచన. అది నేను నిర్ణయం తీసుకోను. మీ అందరి అభిప్రాయం తీసుకునే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించండి. మాకు 42 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది. నేను మొదలే నిర్ణయం తీసుకుంటా. వార్తనపేటలో నేను నిలబడ్డప్పుడు ఇంత మెజార్టీతో గెలుస్తానని చెప్పాను. పాలకులో పోయినప్పుడు ఇంత మెజార్టీతో గెలుస్తానని చెప్పాను. మొన్న కూడా నేను చెప్పాను, అది కష్టం, నీకు గెలిచడం కేంద్రం కూడా చెప్పిన మొదలే. నేను కేసీఆర్ గారికి చెప్పాను, ఒడ్డు దయాకర్ నువ్వు మారుతూ నువ్వు గెలుతావని నన్ను ఒప్పించి నిలబెట్టాను. నేను రమేష్ కూడా చెప్పాను, టీఆర్ఎస్ కోటేషన్ సిద్ధంగా ఉన్నది, కానీ ఈ ప్రవర్తన మీద వ్యతిరేకత వస్తున్నది, అది జాగ్రత్త అని చెప్పడం. దయచేసి నాకు మొదలే అంచనా ఉన్నది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పూర్తి సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గరికి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వే చేసేది, బీజేపీ పార్టీ సర్వే రిపోర్ట్ కూడా నాకు వచ్చాయి. దయచేసి నేను ఇది కేసీఆర్ గారు కూడా మనం చూపెట్టారు. ఆయన కూడా ఆయన సర్వే రిపోర్ట్ ఇప్పిస్తే ఇది నాకు సమానంగా కలుగుతామని ఆయన కూడా చెప్పాడు. మీరు ఒకటే ఎట్లా ఎదుర్కోవాలి ఈ 2 ఏళ్ళ అనేది ఒక ప్రణాళికను మనం పోదాం. కేసులు పెడతారు, నా మీద 100 కేసులు నేను తెలుగుదేశంలో రాజశేఖర రెడ్డి పెట్టించు. నేను ఎదుర్కొన్నా, జైలు పోయినా, పెద్ద కేసులు పెట్టి మనం తప్పు చేసినప్పుడే దగ్గర లంచం తీసుకున్నాం, ఎవరో తప్పుడు చెడు పనులు చేస్తే మనం జైలు పోతే బాధపడాలి. పొలిటికల్ గా జైలు పోతే అది కింగ్ రాజాలంటే వెంకటే సందర్భాన్ని తెలియజేస్తాడు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ దాన్ని ఎదుర్కొని మిమ్మల్ని కాపాడుకునే శక్తి అంటున్నది. నేను వేదిక మీద ఉన్న నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మొండిగా పనిచేస్తారు, ఇంకా మొండిగా చేయాలి. దేనికైనా మనం సిద్ధం కావాలి.